హైడ్రోజన్ రైలు ఆత్మ నిర్భరతకు చిహ్నమట. జిందులో రైలు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ. పశ్చిమాసియాలో సంక్షోభం 2014 ముందు తలెత్తి ఉంటే దేశంలో రైల్వే స్తంభించదని నరేంద్ర మోదీ మాట్లాడాడు. అప్పట్లో నెట్వర్క్ విద్యుదీకరణ నత్తనడకన సాగేదంటూ యూపీఏ సర్కారుపై విమర్శలు చేసినట్టు నిన్న హైడ్రోజన్ రైలు ప్రారంభించింది. దానికి తోడు ఒక్క నిమిషం ఇంకో ఇదేనా హైటెక్ అంగులతో రైల్వే స్టేషన్ నిన్న ఇది హైటెక్ సిటీది రాసింది చూడు. పరుగులు తీసింది హైడ్రోజన్ రైలు. పట్టాలపై దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. హర్యానాలోని జిందు సోనీపత్ మధ్య తిరగనున్న రైలు 10 కోచ్లు పొడవైన రైలు మనదే. రైలు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ సంస్థ. ఈ హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్ సంస్థ అట. సో ఇది కూడా మన హైదరాబాద్కు ఒక గర్వకారణమే. సో మరి హైటెక్ సిటీలో కూడా నిన్న వర్చువల్గా ప్రారంభించినట్టు నిన్న మనం యాడ్ కూడా చూసినాం. సో దేశవ్యాప్తంగా సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఈ రైల్వే వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వందే భారత్ అయిపోయింది, ఇప్పుడు హైడ్రోజన్ రైలు అంటారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఓన్లీ బుల్లెట్ ట్రైన్ ఉన్నది. బుల్లెట్ ట్రైన్ ఒక్కటి వాళ్ళు అచీవ్ అయితే ఆల్మోస్ట్ ఈ రైల్వే వ్యవస్థలో కొంచెం దేశాన్ని మరింత ముందు తీసుకెళ్ళిన వాళ్ళుగా చరిత్రలో మిగిలిపోతారు. సో అది వాళ్ళ ప్రయత్నం కొనసాగుతుంది. దానికి తోడు ఓరుగల్లట టేక్ ఆఫ్ అట. వరంగల్ ఎయిర్పోర్టు పనుల నిర్వహణకు టెండర్లట 2034.98 కోట్లతో రన్వే, కొత్త ఏప్రాన్ సగా పలు నిర్మాణాలట. 15 నెలల్లో పూర్తి అని లక్ష్యం పెట్టుకురు. 29 నుంచి ఆగస్టు 12 దాకా బిడ్లట. 18న ఓపెన్ చేయబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో సౌకర్యాల కల్పన చేయబోతున్నారు. కాకతీయ వైభవం ప్రతిబింబించేలా నిర్మాణాలు జరుగుతాయట. 949 ఎకరాల్లో నిర్మాణం. A320 తరహా పెద్ద పెద్ద విమానాలు, భారీ కార్గో సర్వీసులు తిరిగేలా రన్వేలు. ఎంఆర్ఓ ఎఫ్టీఓ నిర్మాణాలకు త్వరలో మరో టెండర్. సో ఇది పరిస్థితి. సో మరి వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో రావాలని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతున్నది. మరి ఇప్పుడు దానికి ముందడుగు పడ్డది. మరి 29 నుంచి ఆగస్టు 12 దాకా బిడ్లు ఉంటాయట. 18న ఓపెన్ చేస్తారట. మరి ఎవరన్నా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు పార్టిసిపేట్ చేసిన కంపెనీలు మరి ఎవరు ఇస్తారో ఆ పొంగులేడి చిరాన్ని వేస్తే బాగానే ఉంటుంది. ఆయన కాడ పైసలు గట్టిగా ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. ఉన్నాడుగా మా అన్న.